మేము అధికారంలోకి వస్తున్నాం, రాగానే అకౌంట్స్ సెటిల్ చేస్తాం. 6 నెలల పాటు మాలో కొందరు ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లు సెటిల్ చేస్తాం. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ఆ నాయకురాలు హోంమంత్రిగా పనిచేస్తున్నారనే ఆమె చెప్పినట్లుగానే జరుగుతుంది. దాడులు, విధ్వంసాలు, హత్యలు, హత్యయత్నాలతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని రెడ్ బుక్ ను ప్రజలకు చూపెట్టారు. ఈ రెడ్ బుక్ లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నానని, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయని బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత రెడ్ బుక్ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పటానికి డజన్ల కొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. అధికార పార్టీ కక్షలకు, కార్పణ్యాలకు 6 వారాల స్వల్ప కాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్లు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగటం రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులపై ఈ 6 వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్లు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మున్సిపల్ కౌన్సిలర్ నే రోడ్లపై పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు 4000 కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి. వైసీపీ పార్లమెంటు సభ్యుడు లోక్సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్ రెడ్డిపై దాడి చేశాడు. ఆయన సొంత నియోజకవర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలన వికేంద్రీకరణకు ఆయువు పట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలా ఫలకాలను పగలగొట్టారు. జరిగిన సంఘటనలను, వాటి తీవ్రతను గమనంలోకి తీసుకుంటే ఈ 6 వారాల కాలాన్ని బీభత్స పాలనగా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడులో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్స పాలన చేస్తున్నా పట్టించుకోకపోవటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఒక పక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూల వర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికి జరుగుతున్న ఆగడాలను తీసుకురావటం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందువల్ల దానిపై ప్రజాస్వామిక వాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లటం వైసీపీకి అవసరం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం విదేశీ దాడుల నుంచి, అంతర్గత కల్లోలం నుంచి రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి భద్రత కల్పించటంతో పాటు అతని ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగటం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని
ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది. రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356(1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెల రోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో 4గురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా 2 వారాలు దాటినా గుర్తించలేకపోయింది. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుని చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సాంప్రదాయాలకు చెక్ పెడుతూనే ఏ సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు 1994లో చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికార పక్షీయులు తమ నాయకునికి జై కొట్టించుకున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఈ 40 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5000 పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవటానికి వెనుకనున్న కారణం రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే. ఎంపీ మిథున్ రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గాని, వినుకొండ నడి బజారులో రషీద్ను తెగ నరుకుతున్న సందర్భంలో కానీ పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషించారు. ఈ హింసాకాండ నరమేధం 6 మాసాల పాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయటం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్ లో తమ సూపర్ 6 హామీల అమలుకు అదనంగా 1,00,000 కోట్ల పై చిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్ ను మరోసారి వాయిదా వేసి మళ్లీ ఓటాన్ అకౌంట్ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే.